నేను ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను. వంకాయ కూర ఎట్లా అంటే జస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దీనికోసం 24 సెంటీమీటర్స్ హాట్ ప్యాన్ వాడుతున్నానండి. జస్ట్ డ్రై అవ్వడానికి పెట్టాను. సింపుల్గా చేసుకోవచ్చండి. స్నాక్ లాగా కూడా తినచ్చు, మామూలుగా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను. ఈ ఆయిలే జస్ట్ గ్రీజింగ్ లాగా అనమాట అంతాను. ఇట్లా అనేస్తే నేను దీనికి పల్లీ నూనె వాడుతున్నానండి. ఇది వేడెక్కగానే ఈ వంకాయ ముక్కలు అన్నీ పొడవు వంకాయలు ఉంటాయి కదండి, ఇట్లాంటి వంకాయలు పొడవు వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది వేడెక్కగానే మనం అందులో అన్నీ పరిచేసినట్టు పెట్టేయాలన్నమాట. పెట్టేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇది మూత పెట్టేసి ఉంచేస్తే రోస్ట్ అవుతాయండి. రోస్టింగ్ విండోలో పెట్టేసుకోవాలన్నమాట. నేను అది ఎట్లా అనేది చూపిస్తాను. ఇది ఏఎంసీ కుక్వేర్ అండి. చాలా బాగా తొందరగా అవుతుంది. ఈట్ బెటర్ లీవ్ బెటర్ అనే కాన్సెప్ట్లో వచ్చిందనమాట ఈ కుక్వేరు. చాలా బాగుంటుంది. అందులోని మనం చేసుకునే న్యూట్రిషన్ వాల్యూస్ ఏమీ పోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ కూరగాయలు. ఒకటి చూద్దామండి, ఇది వేడెక్కిందో లేదో, ఆయిల్ వేడెక్కిందో లేదో. ఇంకా లేదండి, కొంచెం వేడెక్కితే మనం ఇవి వేసేయచ్చు. ఎంత కొంచెం వేసానా, అయినా చూడండి అంత ఎంత వచ్చేసిందో ఆయిల్. ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నాను. వేడెక్కిందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వరుసగా ఇట్లా పేర్చినట్టుగా పెడతానమాట. ఈవినింగ్ టీ తాగుతూ కూడా ఇవి తినచ్చండి. ఇప్పుడు ఇలా వేసేస్తాను కదా, ఇది రోస్టింగ్ విండోలో పెట్టేస్తున్నాను. రోస్టింగ్ విండో ఇది ఇక్కడ చూడండి, ఈ ఏఎంసీ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే రోస్టింగ్ విండో అనమాట. ఇక్కడికి వచ్చేసరికి హీట్ అవుతుంది, కొంచెం రోస్ట్ అవుతాయి అనమాట. ఇవి ఇలా పెడుతున్నాను, ఫుల్లోనే పెట్టానండి. దీనికోసం మసాలా తయారు చేస్తానండి, పౌడర్స్ చూడండి. ఇవి ఇప్పుడు 1/2 కిలో పైన తీసుకున్నానండి. 300 గ్రాములు వంకాయలు తీసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్. ఈ కుక్వేర్లో సాల్ట్ అన్నీ తక్కువ పడతాయండి, చాలా తక్కువ పడతాయి. సాల్టు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తామండి. ఈ మసాలా పౌడర్ మనం చేసి కూడా ఉంచుకోవచ్చండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత ఒక 1 మినిట్లో ఎట్లా అయిపోయినాయో చూడండి, ఎంత రోస్ట్ అయినాయో. ఇక్కడ కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు దీనికి ఈ మసాలా పౌడర్లన్నీ కలిపాం కదండి, ఈ పౌడర్లన్నీ దీని మీద ఇలా చల్లేస్తాను. మనకి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా కావాలి అంటే ఇది అన్నంలోకి బాగుంటుంది, ఈ రోటీలకి బాగుంటుంది. స్టవ్ బంద్ చేస్తానండి.
ఇది వేసేసాను. దీని మీద కొంచెం కరివేపాకు తరుగు. కరివేపాకు తింటే హెల్త్కి మంచిది అంటారు కదా, అందుకే సన్నగా తరిగిన కరివేపాకు. కమ్మదనాని కోసం కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. అంతే, అయిపోయిందండి. కర్రీ అయిపోయింది, రెడీ. వంకాయ కర్రీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అన్నీ 5 మినిట్స్లో అయిపోయింది కర్రీ. చూడండి ఎంత బాగా అయిందో. మామూలుగా తినేయచ్చు, పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, మనం కూడా తినచ్చు. తక్కువ టైంలో తక్కువ ఆయిల్తోని. 1 స్పూన్ కూడా వేయలేదండి, ఇంకా చాలా తక్కువే వేసాను. ఆయిల్ వేసాను. పౌడర్ కూడా ఇంత మసాలా పొడి కలిపాను, కానీ కొంచెమే పట్టింది. చాలా తక్కువ పడుతుంది. ఏఎంసీ కుక్కర్లోని కారం కానీ ఉప్పు కానీ అన్నీ చాలా తక్కువ పడతాయండి. ఇదండి వంకాయ కూర రెడీ. చూడండి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ.